ఓం శ్రీ మాత్రే నమః అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు మహాలక్ష్మి అమ్మ. నేను యాక్చువల్గా ఫిజియోథెరపీ డాక్టర్ అమ్మ. నేను ముందుగా అమ్మవారి అంటే ఏ భక్తి అనేది అంటే భక్తి అనే దానికి చాలా దూరంగా ఉండేదానమ్మా. సమ్ రీజన్స్ ఇంకా నా లైఫ్ లో జరిగిన రీజన్స్ ని బట్టి కొన్ని మిరాకిల్స్ ని బట్టి నేను అమ్మని నమ్మడం జరిగిందమ్మా. అమ్మని నమ్మడం వల్ల నా లైఫ్ చాలా చేంజ్ అయిందమ్మా. అట్లాగే నేను చేద్దాం వారాహి నవరాత్రులు అనుకున్నప్పుడు నాకు అమ్మవారి కృపతో ఇలాంటి అవకాశం రావడం జరిగిందమ్మా. నవీన్ శర్మ గారి గురువు గారు నవీన్ శర్మ గారి దయతో నేను వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశానమ్మా. చాలా గొప్ప గొప్ప అనుభవాలు అయితే నేను ఫేస్ చేశానమ్మా. ఫస్ట్ డే ఆమె స్పర్శ చాలా, ఒకసారి ప్రసాదం తిన్నట్టు, ఒకసారి నాకు జపం చేస్తున్నప్పుడు చాలా సార్లు అమ్మవారి దర్శనాలు అవ్వడం అయితే జరిగిందమ్మా. అసలు నేను అంటే నార్మల్ గా నేను చేసే పూజలు చేస్తూ సాటిస్ఫైడ్ అవ్వడం, అమ్మ నాకు ఇవ్వడం అది వేరు. కానీ నాకు ఈ జపం చేస్తున్నప్పుడు ఇట్లాంటి అనుభవాలు రావడం అనేటివి చాలా సంతోషాన్ని, చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించిందమ్మా. ముఖ్యంగా అసలు దీనికి అంతా కారణం నేను గురువు గారని నమ్ముతున్నానమ్మా. గురువు గారి దయతోనే అమ్మవారి కృప వల్ల నేను ఇంత మంచి అనుభవాలను అయితే పొందానమ్మా. ఫస్ట్ డే నేను నా పాప రూపంలోనే పాప నన్ను పట్టుకున్నప్పుడు నాకు కొంచెం వేరే సెన్సేషన్స్, హార్ట్ బీట్ రేట్ అవ్వడం అట్లా కొంచెం జరిగిందమ్మా. గురువు గారు చెప్పారు అమ్మే ఎట్లా వచ్చిందని, చిన్న పిల్లల రూపంలో. ఒకసారి నైవేద్యం తిన్నా ఏమంటారమ్మా, అక్కడ సైన్ అట్లా ఏర్పడడం. తర్వాత చాలా దర్శనాలు, చాలా రకాల దర్శనాలు, ఒక్కో రోజు ఒక్కో విధంగా నాకు దర్శనం ఇచ్చింది అమ్మ. చాలా సంతోషంగా ఉన్నానమ్మా నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు. చాలా మంచిదమ్మా. అసలు మీకు వారాహి అమ్మవారి గురించి ఎలా తెలుసు? వారాహి నవరాత్రులు చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అమ్మ నాకు నేను అమ్మవారిని ఎక్కువ నమ్మడం జరిగింది. అంటే ఆ అమ్మవారు లలితాదేవి గాని, దుర్గాదేవి గాని వీళ్ళకి ఎక్కువ చేసేదాన్ని. అయితే నేను చదివినప్పుడు అట్లా చూసినప్పుడు వారాహి నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు, మాతంగి నవరాత్రులు, ఇలా నవరాత్రులు, రాజరాజేశ్వరి నవరాత్రులు ఇట్లా ఉంటాయనని అలా వాటి గురించి కొంచెం అవగాహన అయితే ఉండేదమ్మా. అయితే అంతకుముందు వేరే నాకు తెలిసిన ఆవిడ నవరాత్రులు చేయడం జరిగింది. నవరాత్రులు అంటే నార్మల్ ఫాస్టింగ్స్ అనేది ఉండడం జరిగింది. సరే ఇంకా మనం శరన్నవరాత్రులు ఉంటున్నాం కదా, ఇట్లాగే అమ్మవారికి ఈ నవరాత్రులు కూడా చేసుకుందాం అనే ఉద్దేశంగానే నేను అనుకున్నాను. జస్ట్ ఇట్లా మా ఆడపడుచుతో ఇట్లా ఈసారి కూడా నేను నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నా అని చెప్పడంతోనే మరి ఇది ఒక్కటి ఉంది అని చెప్పడం జరిగింది. నేను వెంటనే పీఠం వారికి చెప్పి నా నా నేమ్ గాని అవన్నీ సెండ్ చేసి ఇట్లా అనుకోకుండా ఒక్క రోజులోనే అదంతా సాధ్యమైందమ్మా. ఇంకా నేను చేస్తాను, నేనంటే నార్మల్ గా చేద్దాం అనుకున్నాను. కానీ అమ్మవారు, గురువు గారు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నేను అఖండ దీపాన్ని అసలు లైఫ్ లోనే ఫస్ట్ టైం అమ్మ నేను అఖండ దీపం అట్లా పెట్టుకొని చేయడము. కానీ చాలా మంచి అనుభవాలు, మంచి పీస్ఫుల్నెస్ అయితే నాకు దొరికిందమ్మా. అసలు నేను ఇది ఏదో నార్మల్ గా చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మ నాతోనైతే చాలా ఆనందంగా అండ్ కొంచెం కరెక్ట్ పద్ధతిలో నాకు ఇది బాగా ఆనందం. మంచిది. అయితే మా పీఠం గురించి మీకు ఎవరన్నా చెప్పారా? లేకపోతే ఎలా తెలిసింది మీకు? నాకు మా ఆడపడుచు చెప్పడం జరిగిందమ్మా, మంజుష అని. నార్మల్ గా ఇట్లా నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నానంటే వారాహి శక్తి పీఠం అని ఒకటి కాళీ వారాహి శక్తి పీఠం ఉంది, అందులో మంత్రోపదేశం కూడా ఇస్తున్నారు. మరి నువ్వు జాయిన్ అవుతావా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు జాయిన్ అవ్వు అని లింక్ పంపడం జరిగింది. నేను దాన్ని వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకోండి. నాకు మా ఆడపడుచు చెప్పడం వల్ల ఈ వారాహి శక్తి పీఠం ఉందని తెలిసింది. ఓకే. అమ్మ కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే మనం గురుముఖత తీసుకోవట్లేదు కదా మంత్రాలు. మరి ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నాము. అలాగే నవరాత్రులు చేసుకుంటాము.
మరి ఏ ఏమైనా శక్తి ఉంటుందా అని అలాంటి సందేహాలు ఏమైనా మీకు కలిగాయా? అంటే గురువుగారు ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు మంత్రాలు. వాటికి శక్తి ఉంటుందా? అలాంటి ఏమైనా దాని గురించి అసలు మీరేమనుకున్నారు మొట్టమొదటిసారి విన్నప్పుడు మంజుష గారు చెప్పినప్పుడు? నార్మల్‌గా మంత్రోపదేశం ఇస్తారు అనైతే తెలిసిందమ్మా. నాకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటే నార్మల్‌గా మనం అది డిపెండ్ ఆన్ మన మైండ్ సెట్ అమ్మా. నేనైతే అమ్మ ఉంది, గురువుగారు వింటున్నారనని తీసుకున్నాను. అంటే నార్మల్‌గా నాకిన్ని అనుభవాలొస్తాయి, ఇట్లా ఇట్లా ఫేస్ చేస్తానని గూడా నేనెప్పుడు అనుకోలేదు. కా కాకపోతే నేను ఒక్కొక్కటి ఫేస్ చేస్తున్నప్పుడు మాత్రం వీటన్నింటికి కారణం గురువుగారే అనైతే నేను గట్టిగా నమ్మగలుగుతాను. ఎందుకంటే నేను శరన్నవరాత్రులు ఒక 5, 6 ఇయర్స్ నుంచి చేస్తున్నానమ్మా. అంటే ఫాస్టింగ్స్ ఉండడం గాని, అమ్మకు మొక్కు అట్లా నార్మల్‌గా కొన్ని మిరాకిల్స్ అయితే జరిగినాయి. కాకపోతే ఇంత దగ్గరి సంబంధం ఇప్పుడు ఒక ఏమంటారు, ఒక బ్రిడ్జ్ లాంటి అనుబంధం అయితే ఇప్పుడు గురువుగారే మనకు అమ్మవారికి, మనకి ఒక బ్రిడ్జ్ లాంటి ఒకటి అనుబంధాన్నయితే ఇచ్చిండ్రు. నేనైతే నేను నమ్ముతానమ్మా. ఏంటంటే నాకు ఫస్ట్‌గా నేను ఏమంటారు, ఎలాంటి ఆహ్, పెట్టుకోలేదు. అంటే ఇట్లా నాకిట్లా అవుతది, నేనిట్లా ఫేస్ చేస్తా, నాకిట్లా దగ్గరవుతా అట్లాంటిదేం గాదు. నార్మల్‌గా చేసుకుందాం, ఇలాంటి అనుభవాలకు కూడా నేను వస్తాయి అవన్నీ నేనేం వినలేదెప్పుడు. అండ్ నేను ఇట్లాంటి ఫేస్ చేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదమ్మా. మంత్రానికి శక్తి ఉంటదా అంటే, అప్పుడు నేను నమ్మిన అసలు నాకిలాంటి శక్తి గురించి నేనెప్పుడు ఆలోచించలేదు గానీ, మేబీ చేస్తే బెటర్ గదా! ఇంకా అని అనుకున్నాను. కానీ ఇప్పుడైతే అలా ఇప్పుడు ఉంటదా అనంటే ఉంటది అని మాత్రం గట్టిగా చెప్పగలనమ్మా. ఎందుకంటే నేను ఫేస్ చేశాను గాబట్టి, కంపల్సరీ అది ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు, ఎలా అయినా కావచ్చు. గురువుగారు ఒక స్థానంలో ఉండి మనకొకటి మంత్రోపదేశం జేసి, మనం నిష్టగా చేసుకుంటే కంపల్సరీగా మనకు రిజల్ట్ ఉంటదని మాత్రం నేను నమ్ముతానమ్మా. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గానైతే నేను చెప్పగలను. మంచిదమ్మా. అయితే మన పీఠంలోకొచ్చినప్పుడు పీఠం నియమాలు మీకెలా అనిపించాయి? నియమాలు కానీ, పద్ధతులు కానీ? నేనన్నింటిని అంగీకరించానమ్మా. మనది మరీ అంత కఠినం నియమాలు అంటే, గురువుగారు ఈ లైఫ్ మన ఇప్పుడు ప్రెజెంట్ పీపుల్స్ అందరూ ఎట్లా ఉన్నారో దానికి మోల్డ్‌గానే మనకన్నీ చెప్పారు. మరీ ఈ మాత్రం గూడా చేసుకోకపోతే ఇంకా నాకైతే మరీ కఠినంగా ఏమి అనిపించలేదమ్మా. నవరాత్రులు ఉన్నన్ని రోజులు నేను చెప్పులు లేకుండానే ఉన్నాను. అంటే నా వరకు సాధ్యమైనంత వరకు నేను గురువుగారు చెప్పిన వాటితో పాటు అవునమ్మా. నాకు పీఠం నియమాలని బాగా కష్టంగా ఏమి అనిపించలేదమ్మా. మనం భక్తితో చేసుకున్నప్పుడు ఇదంతా నార్మల్, అంటే ఒక మీనింగ్‌ఫుల్ గానే ఉన్నాయి ఇవి ప్రతీది గూడా. బ్రహ్మచర్యం గానివ్వండి, మనల్ని ఏం తినకుండా ఉండండి, బరువులెత్తండి ఎట్లా అని మరీ మన మెంటల్‌గా గాని, ఫిజికల్ స్ట్రెస్‌గా ఏది లేదు. మనం నిజంగా భక్తితో చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్ మాత్రమే తీసేసిండు గురువుగారు. నాకివంత పెద్దగా కష్టంగా ఏమి అనిపించలేదమ్మా ఇవన్నీ చేయడం అనేది. నాకు ఇవన్నీ మరీ ఇవి గూడా ఉండకపోతే అసలు క్రమశిక్షణ అనేది ఉండదు. కాన్సంట్రేషన్ అనేది ఉండదు. గురువుగారు పెట్టిన వాటన్నింటికి నేను ఇవన్నీ రైట్ వేస్ అననే నమ్ముతానమ్మా. ఇవి మరీ ఈ మాత్రం లేకపోతే ఎవరికి తోచినట్టుగా వారు చేసుకుంటే ఇగ మనకు గురువుగారు చెప్పడంలో గాని, మనం చేయడంలో గాని దానికి మీనింగ్ ఉండదని నా ఉద్దేశం అమ్మా. ఓకే. మంచిదమ్మా. మీకు పీఠంలో జాయిన్ అయిన తర్వాత మన పీఠం మీద కానీ, గురువుగారి మీద కానీ నమ్మకం ఎలా కలిగిందమ్మా? అంటే దానికేమైనా సన్నివేశం ఉందా? నేనైతే ఫస్ట్‌గా చెప్తున్నానమ్మా. యాక్చువల్లీ నేను డాక్టరని చెప్పాను గదమ్మా! నేను మరీ అంత ఇలాంటి అనుభవాలు ఇలా అవుతదని ఏమి అనుకోలేదమ్మా. ఏదో చేద్దాం అమ్మవారికి జరుగుతుంది అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ డేనే ఫేస్ చేసిన దానికైతే నేను నార్మల్‌గా ఫస్ట్ డే నేను జపాన్‌కి కూర్చున్నానమ్మా. నా 2 ఇయర్స్ పాప వచ్చేసి నాకు పాప. 5 ఇయర్స్ తర్వాత అమ్మ దయతోనే ఆ పాప గూడా వచ్చేసింది. సో, ఆమె వచ్చి అంటే నార్మల్‌గా నేనే ప్యాంపర్ చేసుకునే పాప. నేను జపం చేస్తున్నప్పుడు వచ్చి నన్ను ఏమంటారు, గొంతును ఒక ఫింగర్‌తో టచ్ చేసిందమ్మా. కంఠంని టచ్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లలో నాకు రైట్ సైడ్ వాటర్ అనేదొచ్చి నేను చాలా ఎక్సైటింగ్ అయిపోయి కళ్ళ నుంచి ఇట్లా ఆనంద బాష్పాలంటారు. లోపల నుండి ఇట్లా ఏడుపు ఆనందంతో తన్నుకొచ్చినట్టయి ఇట్లా నేను కొంచెం ఫేస్ చేశాను వేరే. అరె! నాకిట్లా ఎందుకవుతుందని అందరూ మెసేజ్ చేశారు. అంటే ఇట్లా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. యాక్చువల్లీ నాకెట్లా అనుభవాలు ఎట్లా వాళ్ళు చెప్తున్నారనేది విని
నేను ఆహా! ఓకే. మనకిట్లొచ్చింది. మనం ఇట్లా చెప్పాలా అనేసి వాళ్ళది విన్న తర్వాత నా గురువుగారు ఇట్లా అయింది అనేసి చేశాను. నాకు తను అంటే గురువుగారు రిప్లై ఇస్తారని గూడా తెలీదు. నేను గురువుగారికి కూడా చేశాను. మా పర్సనల్ నంబర్‌కి చెయ్యొద్దమ్మా అని గ్రూప్‌లోనే చెయ్యాలి అంటే గ్రూప్‌లో చేశాను. నేను నాకు చెప్పిన తర్వాత గురువుగారు ఒక మాట చెప్పారు. "అమ్మ నువ్వు ఎప్పుడు ఎత్తుకునే పాప" ఒక క్వెషన్ రైజ్ చేసారు. "అమ్మ నువ్వు రోజు పట్టుకునే పాపనే, రోజు నువ్వు ఎత్తుకునే పాపనే గదా! నువ్వు ఒక్కసారి ఆమెని తాకగానే నీకట్లాంటిది అనిపించింది" అనంటే, "ఆమె అమ్మవారే. నువ్వు ఆ అమ్మవారి స్పర్శకు గురైన అందుకే అంత ఎమోషనల్ అయిపోయినావు అమ్మా" అని ఇట్లా గురువుగారు ఆన్సర్ చెప్పగానే నేను నిజంగానే అసలు ఒకసారి థింక్ చేయడం జరిగింది. అసలు నా పాపనే గదా! నాకిట్లా ఎందుకయింది? అసలు నిజంగా నేనప్పుడు ట్రస్ట్ చేశానండి. ఆహా! ఓకే. మనం గురువు పరంపరతో చేసుకుంటే మనకిట్లాంటిదుంటది అనని. సెకండ్ డే, థర్డ్ డే అట్లా చేసుకున్న ప్రతిసారి ఒక్కొక్క అనుభవం అయితే పొందాను. ఇంకొకసారి నేను నార్మల్‌గా నాకు వేరే దగ్గర విన్న విషయాన్ని గూడా గురువుగారు చెప్పారు. నాకక్కడ చాలా అసలు ట్రస్టింగ్ అనిపించింది. సరే వేరే వాళ్ళు చెప్పారు ఎవరో, "ఆ! అమ్మ నువ్విక్కడికి పోతే నీకిట్లా మంచి జరుగుతది" అనేసి. నాకిట్లా కొండ పైన ఇట్లా కనిపించింది మా ఊరు కొండ అన్నప్పుడు అసలు గురువుగారికి నేను తెలీదు. మా ఊరు కొండ తెలీదు. అసలు మాకు అక్కడ సొల్యూషన్ ఉంది అని తెలీదు. కానీ గురువుగారు చెప్పిన మాట, ఇంకా వేరే వాళ్ళు చెప్పిన మాట గూడా నాకు ఆ 2 ఒకటే అయ్యేసరికి ఇంకా నాకు నమ్మకం అనేది చాలా ఏర్పడిందమ్మా నాకు అసలు. గురువుగారు నిజంగా నేను నా పర్సనల్‌గానైతే నా దృష్టిలో అసలు ఇవన్నిటికి నేనింత మంచి ఫేస్ చేసినందుకు మాత్రం నాకు అన్నింటికి గురువుగారి దయ వల్లనే, గురువుగారి కృపతోనే నేనింత అమ్మకింత దగ్గరవ్వడం జరిగిందనైతే నేను 100% ట్రస్ట్ చేస్తానమ్మా ఇది. నా ఒపీనియన్ అయితే 100% మంచిదండి. గురువుగారి దయ వల్లనే నాకిదంతా సాధ్యపడింది. ఎందుకంటే నాకు మరీ అంతగా తెలీదు. నేనేదో జస్ట్ నమ్మాలనుకున్నా. నేను చేయాలనుకుంటే నన్నమ్మ సరే అని ఒక దారి చూయించింది. ఆ దారిలో వెళ్తే నాకు ఆ దారిలో మొత్తం 9 రోజులు అసలు గురువుగారు చెప్పడం ఇట్లా చేస్తే ఇంత మంచి అనుభవాలు ఇవన్నిటికి కారణం అసలు అమ్మకు ఒక బ్రిడ్జ్ లాగా నాకు అమ్మకు ఒక బ్రిడ్జ్ లాగా గురువుగారు ఉన్నారని నేను నమ్ముతా అమ్మ. మంచిదమ్మా. అయితే మనకి ఈ పీఠంలోకొచ్చిన తర్వాత వారాహి నవరాత్రులకి కొంత సమయం ఉండటం వల్ల గురువుగారు పీఠం పేరు మీద జపసాధన చేసుకోమని చెప్పారు కదా! మీరు చేసుకున్న అవునమ్మా. దగ్గర నుంచి మీలో కలిగిన మార్పు కానీ, ఆ శక్తిని మీరు గమనించారా? అవునమ్మా. నేనైతే గమనించాను. అండ్ ఒక 3, 4 డేస్ అయితే నాకు చాలా ఆహ్, అంటే ఫుల్ ఎనర్జీ అండ్ ఇంకా కొంచెం కోపంగా ఉండే. తర్వాత రోజు నుంచి నార్మల్‌గా శాంతంగా అయిపోయింది. కాకపోతే నేనైతే కొంచెం ఫేస్ చేయడం అయితే జరిగిందమ్మా. నేను పర్సనల్‌గా గానీ, ఫ్యామిలీ పరంగా గానీ నేను కొంచెం పాజిటివ్‌నెస్‌నయితే పొందినా అమ్మా అసలు. అండ్ ఇంకా ఒకటి నాకు అమ్మని నమ్మినందుకు నాకింకా కొంచెం నేను బాధపడ్డ 2 సమస్యలు గూడా నాకు తీరడం జరిగిందమ్మా. అంటే నార్మల్‌గా నేను ఫినాన్షియల్‌గా కొంచెం సెట్ గాలేదు. ఇట్లా అనేసి నేనిప్పుడు పాప చిన్నదవ్వడం వల్ల పాంపర్ చేసేవాడు ఎవరు లేరు వల్ల నేను హాస్పిటల్‌ని గూడా ఆహ్, స్టాప్ జేసి నా పాపను పట్టుకొని నా హస్బెండ్ నేనిద్దరం ఉంటామమ్మా. కొంచెం ఫినాన్షియల్‌గా ఇట్లుంది. అరే! ఇంత చదువుకొని గూడా ఇట్లా అయిపోయింది అనుకున్నప్పుడు, నేను వేరే దాని గురించి ట్రై చేశానమ్మా. నాకు అనుకోకుండా ఆ వారాహి మాత కొంచెం భూమిని గూడా అనుగ్రహించింది నాకు. ఈ వీక్‌లోనే నేను భూమికి కూడా అడ్వాన్స్ పెట్టడం జరిగింది. నాకిదంతా అమ్మ దయతోనే నన్నింకా ముందుకు తీసుకెళ్తదనైతే ఒక ట్రస్ట్ అయితే ఏర్పడిందమ్మా నాకు. చాలా మంచిదమ్మా. అలాగే మీకు అసలు ఈ నవరాత్రి మంత్రదీక్షకి ఎంత ఖర్చయింది? గురుదక్షిణ ఎవరైనా అడిగారమ్మా పీఠం నుంచి? అంటే ఏమైనా పూజలు చేయాలి, హోమం చేయాలి అలాంటివి ఏమన్నా అన్నారా? పీఠం తరపున అంటే మనీ అడగటం కానీ అలాంటివేమైనా జరిగిందా? లేదమ్మా నాకెవ్వరు గూడా ఏం అడగలేదు. ఏ విషయంలో గూడా అంతా అసలు ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని ఏం చెప్పలేదమ్మా. నాకు దాదాపుగా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఒక 1000 ఎబోవ్ అయితే అయిందమ్మా. ఏంటంటే ఇంకా ప్రసాదాలున్నాయి, వాయినాలకి అవన్నింటికి మన స్తోమతను తగ్గట్టుగా ఇచ్చినప్పుడు ఒక 1000 ఎబోవ్ అయితే అయింది గానీ, నాకు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది చేయాలనైతే నార్మల్‌గా పర్టిక్యులర్‌గా మీరింత ఖర్చు పెట్టాలి, మాకింతివ్వాలి, గురుదక్షిణ ఇవ్వాలని ఎవ్వరు గూడా అనలేదమ్మా. కాకపోతే గురువుగారు ఒక్కటే చెప్పారు. మీరెంత నియమంగా, నిష్టంగా చేసుకుంటారో, అంత రూల్స్ ఫాలో అయితే మాత్రమే మీకు మంచిగుంటది. మీరు ఇట్లా చేసుకోనప్పుడు ఉండకండి. మీరేమి ఇవ్వనవసరం లేదు. కాకపోతే మీరు పర్టిక్యులర్‌గా చేసుకొని మీరు తృప్తి పొందడం మాత్రం ఒకటే కావాలన్నారు. గురువుగారిని మేము ఫాలో అయ్యాను. నేనైతే ఫుల్‌గా సాటిస్ఫైడ్ గానే ఉన్నానమ్మా. నాకంత ఖర్చు గాని, తర్వాత నన్నెవ్వరు ఏం అడగడం గాని
అసలు ఇలాంటిది కూడా జరగలేదమ్మా. మంచిదమ్మా. మీకు పీఠం సాధకులు ఏ విధంగా సహాయాన్ని అందించారమ్మా? అంటే గ్రూప్‌లో వచ్చిన దగ్గర నుంచి మీకు ఏ విధంగా సహాయపడ్డారు? అమ్మ అసలు రెస్పాండింగ్ అయితే మేబీ నాలాంటి ఎవరికైనా మేబీ పాసిబుల్ కాకపోవచ్చు. వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో ఎట్లున్నారో నాకు తెలియదు కానమ్మా, నేను చేసిన వెంటనే నాకైతే రెస్పాండ్ గురువు గారు చాలా గొప్పవారు. అలాంటిది అసలు వాళ్ళు అసలు మనం అంటే కూడా అసలు వాళ్ళకి ఏంటిదో కూడా తెలియదు. కానీ మనకు ఈక్వల్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈక్వల్ గాని మనం ఒకరికి ఇట్లా ఏమంటారమ్మా, ఒక్కసారిగా మనం ఒకసారి చేసినామంటే కంపల్సరీగా ఉన్నవాళ్ళు మనకు లీడర్స్ కానివ్వండి. తర్వాత నేను ఫస్ట్ రమాదేవి గారి నాకు ఆమె నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇట్లా మనం మెసేజ్ చేసి మనకు వెంటనే వాళ్ళు అప్డేట్స్ అయితే తొందర అప్డేట్స్ అయితే ఈ రోజు ఇస్తే రేపు చూసుకొని ఇవ్వడము అట్లా అయితే వాళ్ళు ఫుల్ ఆఫ్ టైం అయితే స్పెండ్ చేశారమ్మా అసలు. అంటే ఈ రోజుల్లో మరీ అంత ఎవరి కోసం స్పెండ్ చేసే వాళ్ళు లేరు కదా. అయినా అని కూడా ఒక డౌట్ వచ్చింది కానీ ఇంకా గురువు గారికి కానీ ఎవరికైనా కానీ ఇట్లా చేస్తే విత్ ఇన్ 5 minutes లో అయితే నాకైతే ప్రతిసారి దానికి ఒక ఆన్సర్ అయితే దొరికిందమ్మా నాకు. అసలు ఎన్ని వితౌట్ కాస్ట్ లేనిది ఎవ్వరు కూడా ఏం చేయట్లేదు. కానీ వీళ్ళు అసలు నిజంగా ప్రతి దానికి తొందరగా నాకు మొబైల్ పాడైనప్పుడు గానీ ప్రతిసారి నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉన్నారమ్మా. నాకు చాలా సపోర్టింగ్ ఉండి 5 minutes లోనే ప్రతి అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందమ్మా. మంచిదమ్మా. అయితే మీరు పీఠంలోకొచ్చినప్పుడు గత సాధకులు వారి వారాహి నవరాత్రుల అనుభవాలు కానివ్వండి, పీఠంలో సాధకుల అనుభవాలు జూమ్ కాల్స్ షేర్ చేశారు కదా! అవి అవును. విన్నారా? వింటే వాటిపైన మీ అభిప్రాయం చెప్పరా? అయితే యాక్చువల్లీ నేను అంతకు ముందు చేశారు అనని గురువు గారు పెట్టారమ్మా. వాటన్నింటి నేను ఫస్ట్ ఓపెన్ చేయకముందు గానీ, నేను ఫేస్ చేయకముందు గానీ చూసాను. చూసినప్పుడు ఏమనుకున్నానంటే నిజంగా ఇట్లాంటివి ఎప్పుడైనా పాసిబుల్ అవుతాయా? అసలు నిజంగా ఇట్లాంటిది ఉంటదా? విన్న తర్వాతనే అనుకున్నాను నిజంగా ఇంత అద్భుతాలు అనేటివి లైఫ్ లో జరుగుతాయి. ఇట్లా నిజంగా దర్శనం ఇస్తదా? మనం ఆర్డినరీ పర్సన్స్ కదా, మనకు అమ్మ దర్శనం అనేది నిజంగా పాసిబుల్ అవుతదా అని నేను అనుకున్నానమ్మా. కానీ నేను అసలు అనుకున్న దానికన్నా ఎక్కువ కూడా నేను ఫేస్ చేయడం అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ని మించి నేను ఫేస్ చేయడం జరిగిందమ్మా. దానికి నేను చాలా ఆనందపడుతున్నానమ్మా. నేను నిజంగా అయితే ఫస్ట్ వినక ముందు గానీ ఇట్లా ఉంటాయి అనుభవాలు అని విన్న తర్వాత గానీ కూడా నేను ఒకసారి మేబీ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ అట్లా నేను ఒక క్వశ్చన్ అయితే అనుకున్నానమ్మా. కానీ అది క్వశ్చన్ కి నాకు చాలా మంచి ఆన్సర్ అయితే దొరికిందమ్మా. నా లైఫ్ లోనే అది పాసిబుల్ అవ్వడం జరిగింది. నేను చాలా అంటే నిజంగా చాలా అనుభూతి పొందాను అండ్ హ్యాపీగా కూడా ఉన్నానమ్మా. చాలా మంచిదమ్మా. అయితే మీరు పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం, అనుభవాలేమైనా ఉంటే తెలియజేస్తారా అమ్మవారి శక్తి గురించి? అమ్మ యాక్చువల్లీ నేను అది చూసాను. కాకపోతే నాకు షార్ట్ పీరియడ్ ఉండడం వల్ల, నాకు ఒక చిన్న పాప ఉండడం వల్ల నేను అది తీసుకొచ్చుకోవడం గాని, అంటే తెప్పించుకోలేకపోయాను. కానీ అది నాకు మా ఆడపడుచు ఫస్ట్ చూయించినప్పుడు, "అమ్మ ఒకసారి ఇది చూడు. ఇది చూస్తే నీకేమనిపిస్తుందో ఒకసారి ఫోటో చూడు" అని అన్నది. నాకు ఫోటో చూడగానే ఫుల్ ఇట్లా ఏదో ఇట్లా భయంగా ఇట్లాను కొంచెం వేరే వైబ్రేటింగ్ ఉంది. అయితే మా ఆడపడుచు చెప్పింది చాలా మంచిగుంటది ఇది తెప్పించుకోవాలని. కాకపోతే నవరాత్రులు స్టార్ట్ అయ్యే వరకి నా సామాను విషయంలో గాని, నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండి నా పాపని చూసుకోవడం అలా ఉండడం వల్ల, అండ్ వేరే దగ్గర రెంట్‌కుండడం వల్ల నేను అసల ఫోటోని తెప్పించుకోలేకపోయాను. కానీ ఆ ఫోటో అనేది మాత్రం అన్నీ ప్రతి ఒక్క స్వరూపం అయితే అందులో ఉందమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాని, అమ్మవారు గాని, కాళీమాత అట్లా ప్రతి దేవతలున్నారు. అది ఏదో ఒక శక్తి అయితే అందులో ఉందమ్మా అని నేను నమ్ముతానమ్మా. ఓకే. మంచిదమ్మా. అయితే మనకి నవరాత్రి ప్రారంభమయ్యే రోజు గురువుగారు విధి విధానాలు ఇవ్వటం జరిగింది గదా! మంత్రం ఇవ్వటం జరిగింది. సో, ఆ అవునమ్మా. విధి అవును. విధానాల్లో కానివ్వండి, ఆ సమయంలో మీకేమైనా ఇబ్బందులొచ్చాయా? అసలు గురువుగారు ఇచ్చే పద్ధతి ఎలా అనిపించింది మీకు? నాకసలు ఈ విధి విధానాల విషయంలో అయితే 100% ఏమి ఇబ్బంది అనిపించలేదమ్మా. మేబీ ఇంకా ఎవరైనా కఠినంగా చేసేవాళ్ళుంటే చెయ్యండి అనని చెప్పారు. అంటే మనం మాల ధారణ విషయం అంటే కోడ్ అయితే చెప్పారు గురువుగారు. ఇలాంటి గంధం రంగులో ఉన్న చీరలు కట్టుకోండి, చెప్పులేక ఉండండి అది అని. ఇంకా మీరు ఎవరైనా కఠినంగా చేస్తా అంటే ఇవ్వండి అని అన్నారు. నాకు అంటే చెయ్యాలి అని ఉండే. కాకపోతే ఏంటంటే చిన్న పాప ఉంది కదా! మేబీ పాసిబుల్ కాదేమో. నార్మల్ గానే అందరు చేసే విధంగానే చేద్దాం అనుకున్నా. నాకు వీలైనంత వరకైతే ఒకటి
నార్మల్‌గా జపాన్ కోసం అని ఒక సెపరేట్ అయితే గంధం కలర్ చీర కట్టుకోవడం జరిగిందమ్మా. అంటే ఓన్లీ జపం చేసేటప్పుడు అది కట్టుకొని చెప్పులు లేకుండానైతే ఉన్నానమ్మా. నాకసలు అవేమి గూడా కఠినంగా అనిపించలేదు. అని చెప్పినయన్నీ గూడా పాజిబుల్‌గానే అనిపించింది. మరీ ఇట్లా కఠినంగా గాని, ఇంకా ఇది తేవాలి, అది తేవాలి, ఇక్కడికెళ్ళి, అక్కడికెళ్ళి, ఇది, అది అట్లాంటివేం లేకుండా, మన ఉన్న దాంట్లోనే మనకి అంటే గురువుగారు చెప్పిన నైవేద్యాలు పెట్టండి, ఉపవాసాలుండి అలాంటియి అంటే కఠినమైన ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఇట్లా పెడితేనే వస్తదమ్మా, అట్లా పెడితేనే వస్తది. మీరిట్లా చేస్తేనే వస్తది. మీరు ఇంత డబ్బు స్పెండ్ చేయాలి, ఇట్లా వాయినాలు అట్లా అసలు ఏం గూడా చెప్పలేదమ్మా. మీకు దోచినంలో మీకు నచ్చినట్టుగా చేసుకోండి. కాకపోతే మనస్ఫూర్తిగానైతే జపం చేసుకోండి అనైతే చెప్పిర్రు గదమ్మా! అది నాకు చాలా నచ్చిందమ్మా. ఎందుకంటే అందరూ ఈక్వల్‌గా ఉండరు. అందరికి చేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే అందరికి పాసిబుల్ అవ్వదు. ఇవైతే నార్మల్‌గా ఆర్డినరీ పర్సన్, బిలో ఆర్డినరీ పర్సన్స్‌కి గూడా ఒక కొంచెం ఖర్చుతోనే అమ్మవారి ఇట్లా మనం నార్మల్‌గా ఒక వస్తువు దొరకకపోతే దానికి ఆల్టర్‌నేట్‌గా ఇదుంది. ఇప్పుడు పిడకలు గాని, అలాంటివి గాని నాకు పిడకలు దొరకలేదమ్మా. మరి ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్ కాకముందు చాలా వ్యక్తులు నాకు దొరకలేదు. వేరే వాళ్ళు చెప్పడం వల్ల నాకక్కడ దొరికినవి. పూజ స్టాల్‌లో నేను వేరే అట్లా కొన్ని ఆర్డినరీగా దానికి బదులు బొగ్గులు గూడా వాడుకోవచ్చు. ఇట్లా ఇది వాడుకోవచ్చు, ఇది వాడుకోండి. పర్లేదు మీరు వాడుకోండి. కాకపోతే చేసుకునేది మాత్రం మనస్ఫూర్తిగా చేసుకోండి అని మాత్రం గురువుగారు చెప్పారు. అది నాకు చాలా నచ్చిందమ్మా అసలు. మంచిదమ్మా. అయితే మీరు అఖండ దీపం మొదటిసారి పెట్టానన్నారు కదా! అవునమ్మా. పెట్టినప్పుడు మొదటి రోజు మీ అనుభవం చెప్తారా? నాకైతే అంటే పర్సనల్‌గా నాకైతే చాలా భయమేసిందమ్మా. నేనసలు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అట్లాంటి అఖండ దీపం పెట్టడం. ఫస్ట్ టైమ్ అసలు ఎట్లుంటుందో అని భయంగానే ఉందమ్మా. నేను రాత్రింబవళ్ళు అట్లా లేస్తూ చూడడం అట్లా కొంచెం భయంగానే పెట్టానమ్మా. కానీ 9 డేస్ తర్వాత నాది 10థ్ డే 11థ్ డే మార్నింగ్ అట్లా కొండెక్కడం జరిగిందమ్మా అసలు. నేను చాలా ఆనందంగా అసలు నాతోని పాసిబుల్ గాదేమో! ఇంకా నాకు కొంచెం చాలా భయమేసిందమ్మా. అసలు ఎట్లవుతుంది అనని. థర్డ్ డే గావచ్చు. గురువుగారు కొండెక్కితే కొన్ని పనిష్మెంట్స్ అయితే ఉంటాయని ఇట్లా చెప్పిండ్రు. అసలు జరిగితే ఎంత పెద్ద అనర్థాలు జరుగుతాయి. అసలు నేను దాన్ని ఇగ ఇమాజిన్ చేసుకోలేకపోయానమ్మా. ఒకరోజు నేను అనుకోకుండా వేరే బయటకి ఒక 3, 4 అవర్స్ వెళ్లి రావాల్సొచ్చింది. నార్మల్‌గా ఇంట్లోనే ఉన్నాను. వెళ్లి రావాల్సొచ్చినప్పుడు నేనైతే చాలా భయపడ్డానమ్మా. అసలు ఎట్లుంటుందని. నేను అమ్మ పైనే భారం వేసి వెళ్ళాను. అమ్మ నాకెవ్వరు లేరిక్కడ. నువ్వు నన్ను జాగ్రత్తగా ఉంచమ్మా అనని నేను అమ్మకే నమ్మి వెళ్ళి వచ్చానమ్మా. నాకు కొంచెం గూడా ఆయిల్ తగ్గినట్టు గూడా అనిపించలేదు. నార్మల్‌గా ఎట్లుందో అట్లాగే ఉంది. నేను అసలు పాసిబుల్ గాదు అన్నదానికి నేను ఉన్నా అనైతే చూపించిందమ్మా. అసలు నేను చాలా ఈ విషయంలో అయితే చాలా హ్యాపీ అమ్మా. నాతోని మీకు కాదేమో అనుకున్నాను. ఓహో! మంచిదమ్మా. అయితే మీకొచ్చిన అనుభవాల్లో మీకు నచ్చినవి కొన్ని చెప్పరా? నేను మొదటి రోజు నా పాప అనుభవం ఒకటమ్మా. నేను జపం చేస్తూ ఉంటే సడెన్‌గా పాప రావడం జరిగింది. అంటే ఒక రూమ్‌లో. ఆహ్, సెపరేట్‌గా అంటే నేను రెంట్ తీసుకున్న ఇంట్లో 2 బెడ్‌రూమ్‌లమ్మా. ఒక బెడ్‌రూమ్ మొత్తం ఇగ ఆలయంగానే చేసుకున్నాను. ఎందుకంటే ఇది మన సొంత ఇల్లు కాదు కాబట్టి ఇగ అదే దేవుడి రూమ్‌గా చేసుకొని నార్మల్‌గా ఫోటోస్ పెట్టుకొని అందులోనే ఎటు వెళ్ళకుండా పూజ చేసినప్పుడు మాత్రమే అట్లా కొంచెం ఎప్పుడు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటానమ్మా అది. అయితే నార్మల్‌గా పాప నేను చేస్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అబోవ్ అయింది కావచ్చు. అప్పటి వరకి వాళ్ళ డ్యాడీ దగ్గర ఆడుకున్న పాప సడెన్‌గా పరిగెత్తుకు రావడం జరిగింది. నాకు జపం చేస్తుంటే ఆమె గజ్జెల సౌండ్ వినగానే చాలా భయమేసిందమ్మ. ఫస్ట్ ఇట్లా హార్ట్ బీట్ మొత్తం రైజ్ అయినట్టు అనిపించింది. ఆ పాప కరెక్ట్‌గా నా ముందుకొచ్చి ఆమె, ఆమె ఫింగరో సంథింగ్ ఏదో గాని నా గొంతు ఒకే ఫింగర్ ఒక్కటే ఒక చిన్న టచ్ నా గొంతు పైన కరెక్ట్ కంఠం పైన కలిగేట్టు ఒక్క టచ్ చేసి మళ్ళీ తిరిగి ఎళ్ళిపోయింది. ఆమె టచ్ చేయగానే నాకు రైట్ ఐ నుండి మొత్తం ఇట్లా ఒక్కటేసారి కళ్ళ నీళ్ళనే డ్రాప్ ఔట్ అయిపోయినాయి మొత్తం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే అయిపోయిందట్లా. నాకు వెంటనే అసలు ఇట్లా వేరే అనుభూతులు మొత్తం వైబ్రేషన్స్ అయ్యి, ఇట్లా చెప్పలేనంత ఇట్లా ఫీలింగ్ ఇట్లా ఏడుపు, సంతోషం ఇట్లా మొత్తం ఇట్లా రావడం జరిగింది అసలు. కొంచెం సేపయిన తర్వాత చాలా ఆవలింతలు బాగా ఆవలింతలొచ్చినాయి. ఆవలింతలొచ్చిన తర్వాత కొంచెం బాడీ వణకడం గాని, వెన్నుపాము వణకడం గాని అలాంటివి జరిగినాయమ్మా. ఇగ నేను ఆ రోజుతో ముగించుకున్నానది. అది ఫస్ట్ ఇంకా. తర్వాత ఆహ్,
తర్వాత ఒకరోజు నేను నార్మల్‌గా ప్రసాదం పెట్టడం జరిగింది. ప్రసాదం పెట్టి నేను జపం చేసుకుంటూ కూర్చున్నానమ్మ. జపం చేసిన తర్వాత నాకు ఒక గుర్తులైతే కనిపించినాయమ్మ. నేను నార్మల్‌గా ఇవి కనిపిస్తది అసలు ఫోటో తీయాలా? వద్దా? పెట్టాలా? వద్దా? అని భయంగానే ఫోటో అయితే పెట్టడం జరిగిందమ్మ. అందులో నాకు 2 ఫింగర్స్ ఇట్లా నార్మల్‌గా 2 ఫింగర్స్ అయితే ఇట్లా కనిపించినాయమ్మ. 2 ఫింగర్స్‌తోని మనం ఒక ఐటెమ్‌ని ఇట్లా తీసుకుంటే ఇట్లా 2 ఫింగర్స్ ప్రింట్ ఎట్లా పడతదో అట్లా నాకు పడడం జరిగిందమ్మా. దానికసలు నిజంగా నేను అసలు అమ్మవారు అసలు నా ప్రసాదాన్ని అమ్మవారు తిన్నదా అని ఆ రోజు నైట్ చాలా హ్యాపీగా ఉండే అమ్మ. నాకు కలలో కూడా అమ్మవారి దర్శనం జరిగింది. అసలు జపంలోనే కాదు కలలో తర్వాత కూడా ఒక సింహం నా చుట్టూ నేను నా పాప కూర్చుంటే సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను భయంతో నా పాపని ఎత్తుకున్నాను. సింహం నా చుట్టూ నా మంచం ఇట్లా కూర్చున్న మంచం చుట్టూ తిరుగుతుందని అమ్మో! ఇంత పెద్దగుందని నేను భయపడుతున్నా. కానీ అది నా వెంటనే అట్లా తిరుగుతున్నట్టుగా అనిపించిందమ్మా. తర్వాత నేను మా కనక సోమేశ్వర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కనక సోమేశ్వర కొండ అని ఉంటదమ్మా. నాకు ఆ కొండ గూడా నాకిట్లా జపం చేస్తుంటే కనిపించింది. నాకిట్లా కనిపించింది. నాకిట్లా పామొచ్చి నా పక్కన ఉన్నట్టు కనిపించింది గురువుగారు ఇట్లా అనుభవం వచ్చింది అన్నగాని అంతకుముందు నాకొకరు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడున్న కొండ దగ్గర వెళ్తే నీకు సంతాన పరంగా గాని ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది అని అన్నారు. అయితే అనుకోకుండా అసలు నేనిక్కడ ఫస్ట్ ఇంప్రెస్ అయింది. ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయిందంటే నాకు వేరే వాళ్ళు చెప్పిర్రు. సరే అనని నేను అనుకున్నాను. కాకపోతే నాకిట్లా దర్శనం అయింది కొండ అనగానే, "అమ్మ నీకు సంబంధించిన ఏదో ఒక పరిష్కారం అయితే అక్కడుందమ్మా. అక్కడికెళ్ళు. నువ్వు అక్కడికి తరచుగా ఎళ్తూ ఉండు. నీకు కంపల్సరీగా నీకు ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుందమ్మా. నీకు సంబంధించిన దానికి ఒక సమస్యకు ఒక పరిష్కారం అనేది అక్కడుంది" అనని గురువుగారు చెప్పిర్రు. అక్కడైతే చాలా ఇంప్రెస్ అయినా నేను. తర్వాత నాకు మా తాత వాళ్ళ అమ్మ అంటే నేను వాళ్ళని చూసాను. నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్‌పైర్ అయ్యారు. అంటే 100 ఇయర్స్ అట్లా బతికారు వాళ్ళిద్దరు గూడా. నేను వాళ్ళిద్దరిని గూడా ఒకసారి జపం చేస్తుంటే వాళ్ళిద్దరు గూడా కనిపించారు. అయితే నార్మల్‌గా వాళ్ళకి గురువుగారు చెప్పారు ఏదైనా మొక్కులు అవి నార్మల్‌గా వాళ్ళు కనిపించారంటే వాళ్ళకి సంబంధించినది ఏదైనా ఉందేమో అనని. అయితే నార్మల్‌గా నేను అంతకుముందు ఒకసారి వాళ్ళని నార్మల్‌గా మా సాంప్రదాయం ప్రకారం అయితే ఒక్కొక్కసారి పీఠం పైన వాళ్ళని అంటే నార్మల్‌గా ఆహ్, దసరా అప్పుడే గాకుండా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా మా డ్యాడీ వచ్చినప్పుడు గాని, అట్లా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వాళ్ళని గూడా పీఠం పైన పెట్టుకొని, ఇలా మనం ఇష్టమైన వంటలు చేసి ఆళ్ళకి మొక్కుకోవడం జరుగుతుంది. అట్లా చేసుకుంటా అనుకోని నేను మర్చిపోయినమ్మా. అది గూడా నేను అట్లా గూడా ఫేస్ జేసినాను అదొకటి. తర్వాత నేను నాకు అమ్మవారి దర్శనాలైతే ఒకరోజు అమ్మవారి ఒక రకరకాల రూపంలో దర్శనాలివ్వడం జరిగింది. ఈ వాటికి కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే నాకు అసలు అమ్మ ఇట్లుంటది అని నాకు పర్టిక్యులర్‌గా వారాహి మాత అని తప్ప ఆమె గురించి నాకెలాంటి విషయాలనేటిది ఫ్రాంక్లీ నాకు తెలీదు. కాకపోతే ఆమె అవతారాలు ఆమె శ్యామల ఇట్లా నార్మల్‌గా నీలమేఘ శ్యామంలో గాని, నలుపు రూపంలో, మానవ రూపంలో అట్లా కొన్ని కొన్ని దర్శనాలిచ్చి దీపం వెలుగులో దర్శనాలిచ్చింది. నేను తర్వాత నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసినప్పుడు ఆమె ఫోటో ఒక్కటైతే నాకు దర్శనం ఇచ్చిన దాంట్లో ఒక ఫోటో అయితే కనిపించిందమ్మ. అప్పుడు నేను ఇంకా అమ్మవారిని నమ్మడం జరిగింది. ఎందుకంటే నాకక్కడ అట్లాంటి దేవస్థానాల్లో ఇట్లా అమ్మవారు ఉంటది. ఇట్లా నలుపు రూపంలో ఉండి ఇట్లా అట్లాంటిది గూడా నాకు తెలీదు. నేనెప్పుడు చూడలేదు. కానీ నాకు జపంలో చూస్తుంటే అట్లాంటి దర్శనం ఇచ్చింది. తర్వాత నేను నార్మల్‌గా ఫోన్‌లో అట్లాంటి అవతారం చూసినప్పుడైతే నేనిగ చాలా ట్రస్ట్ చేయడం జరిగింది. అమ్మ నాకు తెలియని రూపం గూడా అంటే నేనేదో ఇమాజిన్ చేసుకుంటలేను. నిజంగానే అమ్మ నాతో నుండి నాకు కనిపించిందా అనైతే నేను నమ్మినానమ్మ. మంచిదమ్మా. అయితే మనకి ప్రతిరోజు అనుభవాలు జపంలో వచ్చినప్పుడు వాటన్నిటికి గురువుగారు వివరణ ఇచ్చేవారు కదా! అవి ఆ! విన్నప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు. ఇలాగా ఇంటి దగ్గర ఉన్నారు. స్వామివారు వెళ్లి చూసుకోనండి. అలాగే అందరికీ గురువుగారు సమాధానాలు చెప్తున్నప్పుడు అసలు మీ అభిప్రాయం ఏంటి? గురువుగారు వివరణ ఇవ్వటం మీద? అసలు నార్మల్‌గా అయితే ఒక సొల్యూషన్ అమ్మా. ఇప్పుడు నా విషయమే జూసుకోండి. ఒక 3 సొల్యూషన్స్ అయితే నాకైతే సొల్యూషన్స్ అయితే దొరికినాయమ్మా. నా తరపు నుంచి. అలాంటివి మన పీఠంలో ఎంతమందున్న వాళ్ళందరికీ టైమ్ స్పెండ్ జేసి అంత వివరణగా ఆయన ఎంతో కొంత శ్రమిస్తే గాని వాటికి ఆన్సర్స్ అయితే ఉండయమ్మా.
అమ్మకి అడగడం గాని అట్లాంటి ఎంతో కొంత మనతోని మన గురించి టైమ్ స్పెండ్ చేస్తే తప్ప దొరకదు. ఇవన్నీ ఇవ్వడానికి అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయితే టైం పడతది. అలాంటిది ఆన్సర్సే తీసుకురావడానికి, మనం అన్నీ వినడానికి ఇప్పుడు నార్మల్‌గా అయితే మనం నార్మల్‌గా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి అనుభవాలైతే వినమమ్మా. అంటే నార్మల్ ఒక ఇద్దరు, ముగ్గురి అనుభవాలు నార్మల్‌గా అయితే కొన్ని స్కిప్ జేస్తాం. ఆ! ఓకే. విన్నాం గదా! అని. గురువుగారు చెప్పినయి వింటాం. కానీ అందరివి వినం. కానీ అలాంటిది అసలెవ్వరో తెలీదు. మనం ఎవరో తెలీము. ఆర్డినరీ పర్సన్స్ అసలు మనకసలు ఎలాంటి సంబంధం లేకున్నా గూడా ప్రతి ఒక్కరివి విని, ప్రతి ఒక్కరికి కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పడి ఇదంతా ఓపిక ఉన్నదంటే అసలు నిజంగా అమ్మవారి స్వరూపంగానే నేను భావిస్తానమ్మా గురువుగారిని. మంచిదమ్మా. అయితే మీరు అంటే దీక్ష చేసుకునే సమయంలో కానీ, మంత్రదీక్ష ప్రారంభించిన తర్వాత ఏమైనా ఇబ్బందులు, సమస్యలొచ్చాయమ్మా? వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? నార్మల్‌గా అయితే అమ్మా ఆహ్, నేను నేనైతే గురువుగారిని ఏమి అడగలేదు. కాకపోతే వేరే వాళ్ళ అనుభవాలు చెప్తే వింటాం గదమ్మా! అది విని మేబీ నాకు కూడా ఇలాగే అవుతుందని అనుకున్నాను. కానీ ఆహ్, చేస్తున్నప్పుడు మాత్రం మనకు నిజంగా నార్మల్‌గా మనం గంటలు గంటలు కూర్చోగలుగుతాం. మన పని మనం జేసుకోగలుగుతాం. కానీ అమ్మ ముందుండి జేసుకుంటున్నాం గాబట్టి మనకు బాడీ అంతా చెమటలు రావడం గానీ, వెన్నుపాము సల్పడం గానీ, తలనొప్పి విపరీతమైన తలనొప్పి ఉండడం ఇలాంటివి అది అవి మనకు నెగెటివా ఏంటా అనేది ఒక డౌట్ కూడా ఉంటది. కానీ అవన్నీ పాజిటివ్స్ అనేదైతే మన గురువుగారు చెప్పిర్రు. ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు రావడం అనేది చాలా ఆనందంగా అనిపించిందమ్మా. నార్మల్‌గా ఏంటి ఏ ఇబ్బందులంటే కొంచెం బాడీ పెయిన్స్ గాని ఇలాంటివైతే చాలా ఉండే అమ్మ. నవరాత్రులు చేస్తున్నన్ని రోజులు కొంచెం బాడీ పైనైతే కొంచెం ఎఫెక్టివ్ గానే ఉండే అమ్మ నాకు. మేబీ మరి నేనే అన్ని చేసుకున్నందుకా అని అనుకున్నా కొన్ని రోజులు. కాకపోతే తర్వాత నాకు కొంచెం బరువుగా అయితే బాడీ పెయిన్స్ ఇవన్నీ అయితే రావడం జరిగింది. నేను ఒకరోజు చెప్పాను. గురువుగారు నాకు చాలా తలనొప్పిగా ఉంటుంది అండ్ వెన్నుపాము చాలా వణుకుతుంది అంటే ఇంకొకటేంటమ్మా నేను మర్చిపోయాను. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు అది మంచో, చెడో ఏందో తెలీదు గానీ, సడెన్‌గా నాకు కాళ్ళు 2 కదలలేకపోయే పరిస్థితొచ్చింది. నైట్ టు మార్నింగ్ వరకే. నేను అట్లా హాస్పిటల్స్ అని వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి తీస్తే ఏదో చెడు దృష్టి ఉంది. వేరే వాళ్ళు నీ పైన ఇట్లా జేసిర్రు, అట్లా జేసిర్రనని అన్నారు. నాకు కాళ్ళు ఒక 3 డేస్ వరకైతే నేను నడవలేకపోయినా అసలు. ఎటు అంటే ఎటు కాళ్ళు కదలేని పరిస్థితి అయింది అమ్మ. నాకు ఇది జపం జేస్తున్నప్పుడు చాలా వెన్నుపాము వణకడం ఇలాంటివన్నీ జరిగినాయని నేను గురువుగారికి చెప్తే ఇది గూడా నాకు చెప్పారమ్మా. అనుభవాల్లో ఇది గూడా మెయిన్ అసలు. నాకెప్పుడో ఇప్పుడు నా ఇంటర్ అంటే 10 ఇయర్స్ అయితుందమ్మా నా ఇంటర్ అయిపోయి. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు జరిగిన దాన్ని గూడా, "అమ్మ నీకింతకు ముందు కాళ్ళ నొప్పులు, కాళ్ళు గాని, మెడలు గాని ఇలాంటివేమన్నా నీకున్నాయి గావచ్చు. అవి నార్మల్‌గా ఇప్పుడు అవి మొత్తం హీల్ అవ్వకపోవచ్చు. ఏదన్నా నెగటివిటీ ఉండొచ్చు. నీకిప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి, మళ్ళీ అట్లా వణకడం గాని, మళ్ళీ నొప్పి గాని అట్లొచ్చి నీకు మొత్తం హీల్ అయితే అవుతదనని" నాకు వాయిస్ రికార్డ్ అయితే ఇప్పటికుందమ్మా నేను అది. అట్లా నాకంటే నాకదొక దగ్గర కనెక్ట్ అయిందన్నట్టు. ఆ! ఓకే. నాకిట్లా హెల్త్ ఇష్యూస్ ఉండే. అసలు గురువుగారికి తెలీదు. ఇది గూడా అసలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పాయింట్ అయిపోయింది నాకసలు. నీకింతకు ముందు ఏదైనా ఉన్నా గూడా ఇప్పుడు తగ్గిపోతదమ్మా అనైతే చెప్పిండమ్మా ఇట్లా. అంటే ఫస్ట్ ఇట్లా అయ్యి తర్వాత నార్మల్‌గా హీల్ అవుతది అననని చెప్పడం జరిగింది. నేను మేబీ అందుకే గావచ్చు అనుకున్నాను. తర్వాత చాలా తేలిగ్గా అయిందమ్మా. చాలా హెల్తీగా ఉన్నానమ్మా ఇప్పుడైతే నేను. చాలా మంచిదమ్మా. అయితే గురువుగారు మనకి నవరాత్రిలో కొన్ని కార్యక్రమాలు చెప్పారు అమ్మవారికి గోరింటాకు పెట్టమని. అలాగే ఆ అవును. పెరుగు వడలు కూడా నివేదించమన్నారు. అసలు అలా చెప్పినప్పుడు మీకేమనిపిచ్చింది? దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అయితే ఆ రోజమ్మా గోరింటాకు తీసుకొచ్చి పెట్టాలి ఇట్లా తర్వాత పెరుగు వడలు చేయాలి అనన్నారు. నేను నార్మల్‌గానే థింక్ చేసుకున్నామ్మా. నార్మల్‌గా మీరు ఇప్పుడు గురువుగారు చెప్పారు గదా! ఆ రోజు మీ ఇంటికొచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే మరి నార్మల్‌గా మనం ఎట్లయితే వాళ్ళని సర్వ్ చేస్తాం అట్లా అమ్మవారు మన ఇంటికి ఆషాఢ మాసంలో వచ్చింది గాబట్టి, మనం అట్లా చేస్తే మంచిది అనన్నారు. సో, అమ్మవారికే పెట్టే అదృష్టం గదా! ఇది. మేబీ ఇంకా మంచిగుంటదేమో, ఇంకేమైనా అనుభవం వస్తదేమో అనేసి నేనైతే గోరింటాకు గాని అవన్నీ పెట్టడం జరిగింది. పెరుగు వడలు అవన్నీ. సంతోషంగానే పెట్టానమ్మా. నాకేం అవి కష్టంగా అనిపించలేదు.
మనం నార్మల్‌గా అమ్మని పిలిచి అమ్మని దగ్గరికి ఉంచుకొని అమ్మని దగ్గరన చేసిన తర్వాత అమ్మకి ఇది అసలు మనం ఏం పెట్టాలి అనే ఒక కన్‌ఫ్యూజన్ గూడా ఉంటది. కానీ అట్లాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఇది చేయండి, అది చేయండి అని వెంటుండి చెప్పడం గూడా నాకదేం కష్టం అనిపించలేదమ్మా. అసలేం పెట్టాలి అనే కన్‌ఫ్యూజన్‌ని దూరం చేసినట్టుగా ఒక హెల్ప్‌ఫుల్‌గానైతే ఉందమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా ఆఖరి రోజు? అది చెప్తారా మీ అనుభవం? ఉద్వాసన కార్యక్రమం అయితే అసలు యాక్చువల్లీ ఆ రోజే నా పాప ఫోను, చిన్న పాప గదా! ఫోను కింద పాడేసిందమ్మా. అప్పుడు నా స్క్రీన్ పాడైంది. సో, వెంటనే నేను టచ్ పని చేయట్లేదని వెంటనే గురువు గారిది అండ్ నా లీడర్ నంబర్ అయితే మా హస్బెండ్ దాంట్లోకి ఫార్వర్డ్ చేశాను. మెల్లిమెల్లిగా మొత్తం స్క్రీన్ పోయింది. నేను కాల్ చేశాను ఆమెకి. తనైతే నార్మల్‌గా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి అనన్నారు. నేనొకసారి అమ్మ నేను నిన్న విన్న వీడియో అయితే నాకర్థమైంది ఇది అని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంతే అమ్మ అని జెప్పారు. నేను ముత్తైదుల్ని పిలుచుకొని వంట చేసి అసలు ఆ రోజు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేద్దాం అనుకున్నాను. కానీ నేనే ప్రతీదీ నా చేతులతోనే నైవేద్యాలు గానివ్వండి, వంట గానివ్వండి అన్నీ నా చేతులతోనే చేసి, నా చేతులతోనే వడ్డించి వాళ్ళకి పెట్టి, అమ్మకు పెట్టి, వాళ్ళకి పెట్టి, గురువుగారు చెప్పిన విధానాలన్నీ చేసి అన్నీ చేశానమ్మా. చాలా హ్యాపీగా అనిపించిందసలు నాతోని పాజిబుల్ గాంది గూడా పాజిబుల్ అయిందని అనిపించిందమ్మా. చాలా హ్యాపీగా అయితే అనిపించిందమ్మా అసలు. ఆ రోజైతే చాలా మంచిదమ్మా. ఉద్వాసన శైలజ గారు వీళ్ళైతే చాలా హెల్ప్ చేశారమ్మా. నా మొబైల్ పాడైంది. నాకు 2 డేస్ వరకు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. కాకపోతే ప్రతీది గూడా వాళ్ళు నాకు పర్సనల్‌గానైతే ఇన్ఫార్మ్ చేశారమ్మా. ఇట్లా అని. తర్వాత 4 గంటలకి నేను నిజంగా అంటే నా ఇమాజినేషనో తెలీదు. లేకపోతే నిజంగా తెలీదు గానీ, అసలు అమ్మవారిని పంపించేటప్పుడు గూడా నాకిట్లా నార్మల్‌గా ఆహ్, గురువుగారు చెప్పినయన్నీ చేసి పంపిస్తుంటే, ఒక మెట్టు అమ్మ కాలు నేను స్వయంగా అదేంటి గురువుగారికి అసలు ఆ రోజు అమ్మకి వాయినం చీర, సార అవన్నీ పెట్టినప్పుడు గూడా నిజంగా అమ్మే తీసుకున్నట్టు నాకు నిజంగా అట్లా అనుభూతి కలిగిందమ్మా. అసలు నిజంగా నేను, నా భర్త, పాప కలిసి ఇస్తున్నప్పుడు నిజంగా అమ్మ చేతిలో పట్టుకొని తీసుకుంది. తర్వాత నేను పెట్టిన చీరలో అమ్మ మొహం నాకు నిజంగా కనిపించిందమ్మా. అదే చీర పైన నేను మార్నింగ్ అన్నీ అయిపోయేసరికి 5 అయిందమ్మా. 5కి ఇగ అమ్మవారిని పంపించే కార్యక్రమం ఉంటుందని 5కొచ్చాను. నాకు నిజంగా నిమ్మకాయల దండతోని అమ్మ నిజంగా ఒక అడుగు కింద పెట్టినట్టుగానైతే అనిపించిందమ్మా. బయట వరకి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా! నాతోనసలు పాజిబుల్ అయితదా అన్న దానికి నేను మొత్తం అసలు ఇవన్నీ నేను నా చేతులతోనే జేసినా అసలు. నేను ఇంతవరకు జేస్తా అని గూడా అనుకోలేదు. అసలు అమ్మ దయతోని, గురువుగారి దయతోని ఇది జేశానని చాలా హ్యాపీగా అనిపించిందమ్మా నాకు. ఓకే. మంచిదమ్మా. అయితే ఈ గురువుగారు మళ్ళీ ఉద్వాసన తర్వాత అమ్మవారికి దిష్టి తీయండి ఇలాగా అని చెప్పేసి అవునమ్మా. అన్నారు కదా! అవును. గుమ్మడికాయలతో, నిమ్మకాయలతో, ఉప్పుతో అట్లా దిష్టి తీయమని జెప్పారమ్మా. అట్లా దిష్టి తీయడం గూడా జరిగిందమ్మా నేను. కాకపోతే హ్మ్. మాకు 6 ఇయర్స్ అవుతుంది పెళ్లయ్యి. మా అత్తయ్య వాళ్ళు వేరే దగ్గరుంటారు. జాబ్ పర్పస్‌లో మేమిక్కడ ఉంటాము. సో, పిల్లలు అయ్యేవాళ్ళు గాని, వీళ్ళు గాని పగలగొట్టొద్దని జెప్పారు. అట్లనే పక్కన పెట్టమన్నారు. ఇక్కడ నాకెవ్వరు గూడా లేరు గాబట్టి నేను నార్మల్‌గా గుమ్మడికాయను తిప్పేసాను. నిమ్మకాయని తిప్పి పాడేయమన్నారు. పాడేసాను. ఉప్పు చేశాను గానీ గుమ్మడికాయలనైతే పగలగొట్టలేదమ్మా. అట్లాగే తీసుకెళ్ళి పారే నీళ్ళలో వదిలేయడం జరిగిందమ్మా. దిష్టి తీసినందుకు. ఓకే. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు అమ్మవారిని ఎలా సాగనంపారో. అప్పుడు మీ భావన ఏంటో చాలా గొప్పగా అనిపించిందమ్మా. నిజంగా అమ్మవారికి అలాగా వాయనం ఇవ్వటం కానివ్వండి, ఆవిడని తన స్థానానికి వెళ్ళమనడం కానివ్వండి, చాలా గొప్పగా అనిపిచ్చింది. అయితే మీకు అంటే ఇలా అనిపిచ్చిందమ్మా సొంతంగా చేసుంటే ఈ నవరాత్రులు నేను చేసుకోగలను అనేది మీకు అనిపించిందా? నిజంగా అమ్మా. నేనింత దూరమొచ్చి ఇట్లా చేసుకుంటాననైతే అంటే ఎక్స్‌పెక్ట్ జేయలేదమ్మా నేనిది. కాకపోతే నేను మెయిన్‌గా నమ్మడానికి ఇదే అమ్మా రీజన్. అంటే నాకేం అంతగా తెలీదు. సరే అమ్మ నాతోని జేయించుకోవాలని అంటే ఈ వారాహి అమ్మనే గాదు. నార్మల్‌గా నేను దుర్గా అమ్మవారిని ఎక్కువ నమ్ముతానమ్మా. నాట్లా నేను ఉన్న ప్రొఫెషన్‌కి గానీ, నేనున్న లైఫ్ స్టైల్‌కి గానీ అసలు నేను అమ్మ అంటే ఇష్టమే. కాకపోతే ఇంత దూరం ఇట్లా అన్నీ జేసుకుంటా అని నేను నమ్మలేనమ్మా. నా పర్సనల్ లైఫ్‌లో అయితే నేను అమ్మ చాలా నాతోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే నేను చేస్తాను అనుకున్నయి చాలా జేయించింది నాతోని.
నాకు చాలా ఇచ్చిందమ్మా. నేను సంతానానికి కూడా చాలా కష్టపడ్డాను. కానీ నాకు అమ్మ నేను నిజంగా చెప్తున్నానమ్మా. నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు నేను 5 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వేరే మంగాదేవి మేడం అనని ఫేమస్ అమ్మా ఇక్కడ మా ఏరియాలో. నేను నిజామాబాద్, హైదరాబాద్, తర్వాత మా లోకల్ మెట్పల్లి, తర్వాత ఆర్మూర్‌లో ఒక 5, 6 హాస్పిటల్స్ అయితే నియర్లీ 9 మంత్స్ అట్లా అబోవ్, ఒక్కొక్క హాస్పిటల్ 9 మంత్స్ అబోవ్ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ మందని, ఈ మంది అని ఇట్లా పేరెంట్స్ ఉంటారు కదమ్మా. ఈ మందు తాగాలి, ఆ మందు తాగాలి, అట్లా తాగాలి, ఇట్లా అని. అట్లా కూడా నార్మల్ గా తాగడం అన్ని జరిగింది. నాకైతే లాస్ట్ చెప్పింది మేడం ఏంటంటే, అమ్మ నువ్వు ఐయుఐ గానీ ఐవీఎఫ్ గానీ చేసుకోవాలి. నీకు నార్మల్ గా ట్రీట్మెంట్ తో అయితే నీకు అసలు పిల్లలే పుట్టారమ్మా. ఈ మంత్ సరే వదిలేస్తున్నాను. నీకు నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత నువ్వు రా అమ్మ అని చెప్పిండ్రు. నేను ఆ రోజు చాలా ఏడ్చాను. అసలు అమ్మ నేను అసలు అనుకోకుండా నేను మొక్కిన, నువ్వు నాకు ఇవన్నీ చేస్తా అన్నావు, నువ్వు ఇట్లా అన్నా అట్లా అన్నా, అసలు నాకు ఎందుకు, నన్ను అసలు నేను అమ్మ అని మొక్కుతున్నా, నేను అసలు అమ్మనే కాలేను అనుకున్నమ్మా. ఇదైతే నా లైఫ్ లో మర్చిపోలేంది. నాకు అదే మంత్ అసలు ఆ మేడం ఎప్పుడైతే పాసిబుల్ కాదన్నదో ఆ మంత్ అసలు నేను తర్వాత నెక్స్ట్ మంత్ రమ్మన్నది. అసలు ఆ నెక్స్ట్ మంత్ నాకు పీరియడ్ రాలేదమ్మా. నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి పాప పుట్టిందమ్మా. అప్పటి నుండి నేను అసలు నా లైఫ్ లో ఏది జరిగినా అమ్మనే అనుకుంటాను. నేను వారాహి మాత కూడా ఇంత దూరం వచ్చి ఇట్లా చేసుకుంటాను అని కూడా ఎప్పుడు అనుకోలేదమ్మా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు ఈ గురువు గారి పీఠం గురించి కానీ వీటి గురించి ఏటి గురించి తెలీదు. కానీ అసలు ఏం తెలియని దానికి ఇంత దూరం తీసుకొచ్చినందుకు నేను అమ్మకు, గురువు గారికి నేను ఇదే చెప్తానమ్మా. నేను నిజంగా మనస్ఫూర్తిగా గురువు గారికి, అమ్మకి జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. అసలు ఇంత మంచి అనుభవాలు పొందినందుకు, ఇంత మంచి రిజల్ట్ పొందినందుకు, నా చేతులతో ఇంత మంచి కార్యక్రమాలు చేయించినందుకు నేను నిజంగా గురువు గారికి, అమ్మవారికి జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. అసలు ఒక్కొక్కసారి నా అనుభవం చెప్తున్నప్పుడు నిజంగా నా మనసుల నుంచి అయితే నేను నిజంగా ఇప్పుడు కూడా నిజంగా కళ్ళ నిండా నీళ్ళతో చెప్తున్నాను. ఒక విధంగా ఇది గురువు గారు వింటారు కావచ్చు. గురువు గారు ఇదంతా మీ దయ అని నేను మనస్ఫూర్తిగా, నాకు అమ్మ ఇచ్చిన అవకాశం వల్ల, మీరు ఇచ్చిన దయ వల్లనే నేను ఇంత దూరం వెళ్ళానని అయితే అనుకుంటానమ్మా. అసలు నేను పాసిబుల్ అవుతుందని 1% కూడా అనుకోలేదమ్మా. కాకపోతే 100% ఫుల్ఫిల్ చేసిండ్రు వీళ్ళిద్దరే అని అయితే నమ్ముతానమ్మా నేను. చాలా మంచిదమ్మా. చాలా సంతోషం కూడా. అమ్మవారి అనుగ్రహం మీకు కలిగింది. అందరి మీద ఉంది. అయితే మన పీఠం తరపున అన్నసంతర్పణ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది గదా! దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? అమ్మా అవునమ్మా, నేను కూడా అప్డేట్ చూస్తున్నాను. నాకు కూడా రావాలని ఉంది. కాకపోతే నా కుటుంబ పరిస్థితుల వల్ల గాని, నేను ఇప్పుడున్న నా పాప చిన్నదవడం వల్ల గాని లేదు. నాకైతే ఇప్పుడు అంతకు ముందు గురువు గారి పీఠంలో మన గ్రూప్ లో ఒకటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ భస్మాభిషేకం అది మన స్వామిది. నాకిప్పుడు అది ఉంది కదమ్మా, కాళీదేవి దగ్గరకి వెళ్ళాలి. ఇప్పుడు సెప్టెంబర్ లో ఉంది అని గురువు గారు అనౌన్స్ చేయడం జరిగింది. నాకైతే మనస్ఫూర్తిగా చాలా వరకు అయితే రావాలి 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 అన్నట్టుందమ్మా. కాకపోతే మేబీ పాసిబుల్, నేనైతే చాలా అసలు సంతోషం ఇట్లాంటి అవ్వడం. అసలు యూనిటీ ఎవరెవరం ఎక్కడెక్కడ ఉంటున్నామో తెలియదు కానీ ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మనకు తెలియని దైవ దర్శనాలు, తెలియని ఇవన్నీ తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. కాకపోతే మేబీ నేనున్న సిచ్యువేషన్ కి నా ఫ్యామిలీ పరంగా అయితే నేను ఇప్పుడైతే పాసిబుల్ దేంట్లో పార్టిసిపేట్ చేయడం కుదరట్లేదమ్మా. కాకపోతే ఆ, ఇప్పుడు ఉజ్జయినిలో ఉన్న దానికైతే నాకు రావాలని మనసులో ఉందమ్మా. కాకపోతే పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే నా పాప 2 ఇయర్స్ 2 మంత్స్ ఉంటది. మా హస్బెండ్ కి జాబ్ ఉంటది. సో నేను రాకపోవచ్చు. కానీ నాకు తర్వాత వీడియోస్ అవన్నీ పెడితేనైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా. అది తప్పకుండా అండి. అంటే ఇక ముందు పీఠం తరపు నుండి చాలా వరకు కార్యక్రమాలొస్తాయి. అలాగే దేవీ నవరాత్రులొస్తాయి. అవన్నీ మీకు పీఠం నుండి తెలుస్తానే ఉంటాయండి. మీరు చూసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకంటే అందరికీ వీలుని బట్టే కదా! గురువుగారు అందరికీ అవకాశం ఇస్తారు. అలాగే మీరు ప్రయత్నం చేయండి మీకు వీలైనప్పుడు. అయితే గురువుగారు ప్రతి జూమ్ కాల్‌లో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పేదొక్కటే సనాతన ధర్మం గురించి కానివ్వండి, మన దేవీ దేవతల గురించి. అవి విన్నప్పుడు మన సనాతన ధర్మం గురించి, గురువు గారి గురించి మీ అభిప్రాయం చెప్పరా? అమ్మ నన్ను నార్మల్ గా విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. ఈ ఈ జనరేషన్ లో అసలు మనకంటూ కొంతమందికి అసలు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ అవి అసలు ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక దారి లేదు.
కానీ అసలు ఎలా తెలుసుకోవాలనే దానికి గురువుగారు ఒక దారి అనైతే నేను నమ్ముతానమ్మా. మనకు తెలియని విషయాలు చాలా గురువుగారి నుంచి నేర్చుకోవచ్చు. సనాతన ధర్మాల గురించి గాని, ప్రతి దాని గురించి గాని తెలుసుకోవాలంటే ఒక గైడెన్సీ మనకిప్పుడు ఈ జనరేషన్‌లో లేని వాళ్ళకి గురువుగారు ఒక గైడెన్సీ అమ్మా అసలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత వాళ్ళు ఆయన ఓపికగా ఎంత అంటే అంత మీరు ఎట్లాంటి సందేహాలు అడిగినా, ఏ విధంగా అడిగినా అని గూడా అసలు చాలా ప్రశాంతంగా, ఓపికగా ప్రతీదీ నేర్చుకోవడానికి ఒక గైడ్ అనేది నేను నమ్ముతానమ్మా అసలు. నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. నేర్చుకునే అలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రతీదీ ఇక్కడైతే దొరుకుతుందని నా ఉద్దేశం అమ్మా ఇక్కడ. చాలా నేర్చుకోవచ్చు. చాలా మంచిగా ఉందమ్మా. అసలు అలాగే నార్మల్‌గా అయితే ఎవరు చెప్పేవాళ్ళు లేరు గదా ఇక్కడ. అవునమ్మా. అలాగే మనకి ఉద్వాసన కార్యక్రమంలో గురువుగారు అంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వారికి ఏ విధంగా మన సాంప్రదాయాన్ని నేర్పించాలని దాని గురించి చాలా వివరించారు కదా! దాని మీద మీ అభిప్రాయం చెప్పరా? నిజంగా అమ్మా. నిజంగానే అది నిజము. ఆహ్, మరి మనము మన ప్రేమ అనేది ఎప్పుడు గూడా వాళ్ళకి చేతగానితనంగా మారొద్దు అనైతే నేను ట్రస్ట్ చేస్తానమ్మా. నేను దానికి నిజంగానే యాక్సెప్ట్ జేస్తానమ్మా. గురువుగారు చెప్పిన నిజంగా నిజమని నేను నమ్ముతానమ్మా. మన పిల్లల్ని మనం ఎప్పుడు కష్టపెట్టుకోము. అలాగని మన పిల్లల్ని ఎప్పుడు మనం చేసే పనుల వల్ల మన పిల్లల్ని ఎప్పుడైతే చేతగాని వాళ్ళుగాను, మంచి చెడు అనేది చెప్పడం అనేది మన బాధ్యత అనైతే నమ్ముతానమ్మా. శ్రీకృష్ణుడు అంతటి వాళ్ళనే వాళ్ళ అమ్మకు దండించింది, కొట్టింది, చాలా శిక్షలు వేసింది. అలా అని ఆమె ఇష్టం లేదని గాదు. ఒక మంచి దారిలోకి వెళ్ళడానికి మాత్రమే మనం జేస్తున్నాం. అట్లాగే మనం మన పిల్లల్ని మనం బెదిరించో, ఏదో జేసి కష్టపెట్టాలంటే మనం మరీ సరే నువ్వు కిందనే పడుకోవాలి ఇట్లా అట్లా అని గాదు. కాకపోతే మన వంతుగా మనం వాళ్ళకు వాట్ ఈస్ వాట్ ఏంటి కష్టం అంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? వాట్ ఈస్ రైట్? వాట్ ఈస్ రాంగ్? అనేదైతే మనం నేర్పడం మన బాధ్యత. నిజంగా గురువుగారు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ జేస్తానమ్మా దాన్ని. ఓకే. మంచిదమ్మా. ఇప్పుడు ఈ అయితే జనరేషన్‌లో అయితే మనం భక్తి గురించి ఇప్పుడు నార్మల్‌గా చిన్న పిల్లలైనప్పటికిని, పెద్దవాళ్ళైనప్పుడు మనల్ని జూసి పిల్లలు నేర్చుకుంటారమ్మా. సో, మనం గూడా వాళ్ళకి చెప్పాలి. ఇదేంటి? అదేంటి? ఇట్లేంటి? అది. ఇప్పుడు చిన్న పిల్లలు మరి నా పాప అయితే వినేంత ఏజ్ లేదు. కాకపోతే ఆమెకి ఇప్పటి నుండే నేను రామాయణం నాకు తెలిసినది. నా గురువుగారు చిన్నప్పుడు మా తెలుగు గురువుగారు చెప్పింది గాని, నేను ఎక్కడైనా చదువుకున్నది గాని, ఆమెకసలు ఏం అర్థం అవ్వకపోవచ్చు. కాకపోతే కథ ఓకే. కథ చెప్తే ఉంటే ఆమె వింటూ ఉంటే ఈరోజు అర్థం కాకపోయినా అని నెక్స్ట్ ఎప్పుడైనా అర్థమవుతుంది అట్లా అనని నేనైతే ఇట్లాంటివైతే ఫాలో అవుతానమ్మా. తర్వాత చిన్న చిన్న మాటలతోని నా పాప ఓం ఛీ మాతే నమః అనే నమః అని గూడా అనరాదు. మాత్రే అనరాదు. కాకపోతే నేను అంటూ ఉంటే ఆమె ఓం ఛీ మాతే నమః అని ఇట్లా అనరాకుండా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. అమ్మ నేనైతే గుడ్ వేలోనే నా పాపని ఇప్పటికైతే పెంచుతున్నాను. అండ్ ఇట్లాగే ఆ గురువుగారే ఇంకా ముందు ముందు జరిగే కథల గురించి గాని, ఇంకా సనాతన ధర్మాల గురించి గాని, ఇంకా తెలుసుకొనైతే నా పాపకైతే నేను స్ప్రెడ్ చేస్తానైతే అనుకుంటానమ్మా ఎప్పుడు. చాలా మంచిదమ్మా. అలాగే నేర్పించండి పాపకి. తప్పకుండా అమ్మవారి దారిలోనే వెళ్తారు. అయితే ఈ నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమన్నా మీకు లోటనిపించిందా? లేదమ్మా ఎలాంటి లోటు లేదు. నేను 2 రె నేనసలు నేను ఫస్ట్ అసలు చేద్దాం అనుకున్నా గానీ, సంకల్పంలో గూడా నేనసలేం జెప్పుకోలేదమ్మా. నార్మల్‌గా అమ్మ నాకిది గావాలి, అది గావాలని ఎప్పుడు అడగలేదు. కాకపోతే అమ్మ నా నా జీవితం గురించయితే నీకు దెలుసు. నాకున్న కష్టాల గురించి దెలుసు. నాకైతే ఒక దారి జూయించనైతే కోరుకున్నానమ్మా. నేను ఎక్స్‌పెక్ట్ జేయని 2 అయితే నాకు భూమి విషయంలో గాని, ఇట్లయితే 2 అనుకోకుండానైతే వచ్చినాయమ్మా. ఈ విషయంలో నేను చాలా సంతృప్తి. అసలు నేను ఎక్స్‌పెక్ట్ జేయని విధంగా నేను పూజ జేసుకోవడం జరిగింది. ఎక్స్‌పెక్ట్ జేయని ఫలితాలను నేను పొందడం జరిగింది. ఎక్స్‌పెక్ట్ జేయని ఆ అనుభవాలను గూడా అసలు నేనేమి ఎక్స్‌పెక్ట్ జేయలేను. కానీ ఇదంతా నేను చాలా హ్యాపీగానైతే ఉన్నానమ్మా 100%. ఓకే. నవరాత్రి చేసుకోవాలి అనుకునే వారికి మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా అమ్మా? అమ్మ నేనైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మన పీఠం అసలు నార్మల్‌గా నేనైతే అసలు నన్ననే చెప్పగలుగుతానమ్మా. నేనైతే మేబీ చేసుకుంటే నార్మల్‌గా చేసుకునేదాన్ని. అమ్మ అని మొక్కుకునేదాన్ని. ఫాస్టింగ్స్ అట్లా ఉందామనుకున్నాను. కాకపోతే ఒక దారి అయితే ఉంటది. మేబీ వాళ్ళకి నిజంగా చేద్దామని ఇంట్రెస్ట్ అయితే ఉంటే మట్టుకు నేను పీఠంలో గురువుగారి ఆదేశాల మేరకు చేస్తే మట్టుకు ఇంకా బాగుంటుంది. మరి మంచి మంచి మనలాగానే మరీ మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయితే వాళ్ళు
పొందుతారనైతే నేను అనుకుంటున్నానమ్మా. నా తరపు నుంచయితే ఎవరైనా చేస్తా అనే ఓపిక నిజంగా చేస్తాననే ఉంటే మట్టుకు నేనైతే ఫస్ట్ గురువుగారి పీఠంలోనైతే చేరమ్మా. ఇట్లా ఉంటది అనైతే చెప్పాలని అనుకుంటున్నానమ్మా. నా తరపు నుంచి అయితే ఎవరైనా చేస్తా అనుకునే వాళ్ళైతే నార్మల్‌గా పాసిబిలిటీస్ అన్నిటికి పాసిబుల్‌గా ఉన్నారంటే మీరింకా మంచిగా అసలు నేనైతే ఏమనుకోకుండా నాకు అన్నీ జరిగినాయి గదమ్మా! నేను గూడా అట్లాగే వేరే వాళ్ళు గూడా మీకైతే ఉంటది అనేది 100% చెప్పగలను. మీరింత చేస్తా అంటే ఇంతకు మించి చేసుకునేలాగైతే ఉంటది. ప్రతి దానికి ఆన్సర్స్ ప్రతి దానికి అసలు ఏ దీనికి లోటు లేకుండా ఉంటదయితే చెప్పగలనమ్మా. నా ఉద్దేశ్యం చాలా ప్రకారం మంచిదమ్మా అది. ఎవ్వరికీ తెలీదు గదమ్మా! సో, మనకొక అవును. గైడెన్సీ లాగానైతే ఉన్నారు గాబట్టి, ఒక మంచి వే అయితే దొరుకుతదని నేను ఇంక వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి కూడా ఒక మంచి వే అయితే దొరుకుతదని నేను నమ్ముతానమ్మా అసలు. తప్పకుండా అమ్మ. మన గురువుగారి సంకల్పం కూడా అదే. ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారికి దగ్గర చేయాలనే మనకి ఉచిత మంత్రదీక్ష ఇవ్వటం కానివ్వండి, ఈ నవరాత్రులు కానివ్వండి అలా చేస్తున్నారు గురువుగారు. వారి సంకల్పం అదే మన సనాతన ధర్మం వర్ధిల్లాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఏమైతే పొరపాట్లు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకోవాలని. మనకు తోచినంత వరకు నలుగురికి వీలైతే చెప్దాము. మన పీఠం యొక్క గొప్పతనము. అలాగే వారు కూడా అంటే వచ్చి చేసుకుంటే అదృష్టమే కదా! తప్పకుండా మీ వంతు మీరు చేయండమ్మా. తప్పకుండా అమ్మా. మీ అభిప్రాయాలు ఇలాగే వారాహి నవరాత్రులు సంతోషంగా పీఠం నుండి చేసుకోవటం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషమమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరి అనుభవాలు వింటుంటే నిజంగా ఇంతటి అదృష్టం అందరికి కలిగిందనేది మా భావన. చాలా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. నిజంగా చాలా సంతోషమమ్మా. నాకైతే ఇంత మంచి అవకాశం దొరికినందుకు. నేను నిజంగా గురువుగారికి రుణపడి ఉంటానమ్మా. అసలు నేనైతే ఇంతవరకొస్తానని నేనెప్పుడు అనుకోలేదమ్మా. నాకమ్మ ఒక దారి చూయించింది. ఆ దారిలో నాకు గురువుగారే అమ్మగా అన్నీ ముందుకు తీసుకెళ్తారనైతే నేను నమ్ముతానమ్మా. నేనైతే ఈ అసలనుకోకుండా గ్రూప్‌లో జాయిన్ అయినందుకైతే చాలా ఆనందంగానైతే ఉన్నానమ్మా. నాకే గాదు, ప్రతి ఒక్కరి అనుభవాలు వింటుంటే, ప్రతి ఒక్కరిది జూస్తూ ఉంటేనైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. మనం అన్నీ షేర్ జేసుకోకపోవచ్చు. అంటే నార్మల్‌గా ఇప్పుడే గాదు, తర్వాత ఇప్పుడు లైఫ్‌లో ఎప్పుడైనా ఫేస్ జేసినయి గూడా వేరే వేరే వాళ్ళ అనుభవాలు వింటుంటే నాకు ఆహ్, కొన్ని సొల్యూషన్స్ అయితే దొరుకుతాయని అనిపించిందమ్మా. చాలా వరకు ఏ డౌటున్నా, ఏదున్నా గానీ మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనకొక మంచి వే అయితే ఉంది అని నేనైతే నమ్ముతానమ్మా. చాలా సంతోషమమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.